అలకనంద, జాహ్నవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సూర్య దగ్గరికి వచ్చి, "ఏంటి నువ్వు గౌతమికి లవ్ లెటర్ రాయడం ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్య అయితే, "లేదు నేను ఆ లవ్ లెటర్ రాయలేదండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "అవును గౌతమి గారు, నేనైతే మీకు ఆ లవ్ లెటర్ రాయలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అలకనంద అయితే, "అయితే జాహ్నవికి రాసావా నువ్వు ఆ లవ్ లెటర్?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్య అయితే మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జాహ్నవి అయితే, "ఏంటి నాకులా రాసాడా లవ్ లెటర్? అయినా మీ అమ్మ ఆ రోజు స్టేజ్ మీద అన్ని ప్రగల్భాలు పలికింది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఏంటి ఇలా ఉన్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడికి మురళి వస్తూ ఉంటాడు. "ఆ లవ్ లెటర్ రాసింది సూర్య కాదు, నేను అలకనంద కోసం రాశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మురళి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మురళిని అయితే వాళ్ళ మావయ్య తీసుకొని పక్కకు వెళ్తూ ఉంటాడు. అలకనందకి ఒక ఎన్ఆర్ఐ సంబంధం చూశాను. అది బాగుంటుంది అని అనుకుంటున్నాను. అదే ఖచ్చితంగా సరిపోతుంది అలకనందకి. అదే చూసి చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మురళి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వాళ్ళ మావయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అలకనందని నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ అలకనందకి నా మీద ఇష్టం లేనప్పుడు ఇంకా ఏం చేయగలను అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ మావయ్య మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.